పొలిమేరలలో నడిలో ఇప్పుడంటే ఇది సెంటర్ అయిపోయింది. ఒట్టు బాగా పొడుగుగా పెట్టియా. జరగండి బ్రో, ఇంకా జరగండి 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 బ్రో. రావాలి రావాలి బాబా అయిపోయిందిరా. రావాలి మళ్ళీ ఏమోదా అరవండిగా నువ్వు కానీ వాళ్ళు న్యాచురల్ తీసుకుంటా. అయిపోయింది ఉండరా వీడియో కెమెరాలు ముందుకు రాబాకండి గురు, సైడ్కి వెళ్ళండి. మట్ట తీసుకురామా అందరూ పెట్టాలి. ఒకటిగా పెట్టేసి మీదంతా జై గంగమ్మ తల్లి. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర దేశంలోనే ఎక్కడ జరగదు. మన తిరుపతి గంగమ్మ జాతర జరిగినట్టుగా వారం రోజుల పాటు వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని జాతర అంగరంగ వైభవంగా జరిగింది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా ఆ జాతర రోజు రాని వారు 5 మంగళవారాలు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా మేము కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ కలిసి ప్రతి ఏడు 5 మంగళవారాలు అమ్మవారికి వివిధ వేషధారణలతో వచ్చి మేము మొక్కులు చెల్లించుకుంటాం. దానిలో భాగంగానే ఈరోజు అమ్మవారికి వివిధ వేషధారణలు వెంకటేశ్వర స్వామి, రాముడు, భీముడు, కృష్ణుడు రాక్షస వేషాలు కూడా వేసి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు దేవస్థానం వారు కరెన్సీతో అమ్మవారిని అద్భుతంగా అలంకరణ చేసి మాకు దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం సిబ్బందికి, ఈవో జయకుమార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా 3 వారాలు కూడా వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని మేము దర్శించుకుంటాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ 3 మంగళవారాలు కూడా అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చల్లని దీవులతో మనమందరూ, దేశ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. మంగళవారం తాతయ్యగుంట గంగమ్మ జాతరకి మేమందరం వేషాలు వేసుకొచ్చాము. కరెన్సీ నోట్స్తో అమ్మవారిని నీట్గా అలంకరించారు. మాకు దర్శనం బాగా అయింది. జై గంగమ్మ తల్లి. మన గూండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కళాకారులు అందరూ విచ్చేసి శ్రీ గంగమ్మ తల్లిని 3వ వారం 2వ వారం దర్శించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. జై గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి కంటే చాలా భక్తి భావాలు కలిగి ఉంది. అలాంటి గంగమ్మ తల్లిని దర్శించుకోవడం అందరికీ కూడా ఎంతో శుభ పరిణామం. ఇది గంగమ్మ తల్లి వల్ల అందరికీ కూడా శుభాలు జరుగుతాయని మరీ కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన అందరి భక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.